కార్తీక మాసంలో మహిళలు ఎవ్వరికీ ఇవ్వకూడని 2 వస్తువులు. ఓం నమః శివాయ. శివకేశవుల అనుగ్రహం లభించే ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మీరు చేసే ఒక మంచి పని కూడా అనంతమైన పుణ్యాన్నిస్తుంది. అయితే కొన్ని తెలియని పొరపాట్లు, మనం ఇతరులకు చేసే కొన్ని దానాలు లేదా వస్తువుల మార్పిడి కారణంగా మనకు అపారమైన నష్టం, అదృష్టహీనత, చివరికి మాంగళ్య బలం కూడా తగ్గే ప్రమాదం ఉందని మీకు తెలుసా? మహిళలు, ప్రత్యేకించి ముత్తైదువులు, ఈ కార్తీక మాసంలో 2 ముఖ్యమైన వస్తువులను ఎవ్వరికీ ఎట్టి పరిస్థితులలోనూ దానం చేయకూడదు, ఇవ్వకూడదు. ఈ 2 వస్తువులు ఏవి? వాటిని ఇవ్వడం వల్ల మీ ఐశ్వర్యం, మాంగళ్యం మరియు అదృష్టం ఎందుకు తగ్గుతాయి? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక కారణాలు మరియు పౌరాణిక సత్యాన్ని ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను పూర్తి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో ఈ తప్పు జరగకుండా ఉండడానికి చేయవలసిన పరిహారం కూడా మీకు అందిస్తాను. కార్తీక మాసం, ఐశ్వర్యం యొక్క బలం. కార్తీక మాసం కేవలం పూజలకు, దీపాలకు మాత్రమే కాదు. ఈ మాసంలో లక్ష్మీదేవి మరియు మహావిష్ణువు క్షీరసాగర మదనం తర్వాత అత్యంత ప్రసన్నంగా ఉంటారు. శివుడి అనుగ్రహం. శివుడిని పూజించడం వల్ల సకల కష్టాలు, దరిద్రం తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షం. కార్తీక పౌర్ణమి, త్రిపుర పౌర్ణమి సమయంలో లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తుందని నమ్మకం. ఈ మాసంలో ఇంట్లో దీపాలు, పరిశుభ్రత, దాన ధర్మాలు ఉంటే ఆ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. అయితే కొన్ని వస్తువులను ఇతరులకు ఇవ్వడం ద్వారా మీరు తెలియకుండానే మీ ఇంటికి వచ్చిన లక్ష్మీ కటాక్షాన్ని లేదా మాంగళ్య బలాన్ని వేరొకరికి ఇచ్చేస్తున్నారు. దానం చేయకూడని మొదటి వస్తువు తులసి మరియు దీపానికి సంబంధించినవి. కార్తీక మాసంలో మహిళలు ఎవ్వరికీ దానం చేయకూడని లేదా పంచుకోకూడని మొదటి వస్తువు ఆ ఇంట్లో కార్తీక దీపారాధనకు లేదా తులసి పూజకు సంబంధించిన పవిత్ర వస్తువులు. ఆ వస్తువులు తులసి కోటలోని మట్టి లేదా తులసి మొక్క కొమ్మ, మీ ఇంట్లో వాడే దీపపు వత్తులు, నూనె లేదా దీపపు కుందులు. ఆధ్యాత్మిక కారణాలు మరియు నష్టాలు. తులసి ప్రాధాన్యత. తులసి మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. కార్తీకంలో తులసిని పూజించడం వల్ల వచ్చే అఖండ పుణ్యం మరియు స్థిర సంపద యోగం కేవలం ఆ ఇంటికే సొంతం కావాలి. నష్టం. మీరు మీ ఇంట్లో పూజించే తులసి కొమ్మను లేదా మట్టిని ఎవరికైనా ఇస్తే మీ ఇంట్లో స్థిరంగా ఉండవలసిన లక్ష్మీ కటాక్షాన్ని, స్థిర ధనయోగాన్ని పంచి ఇచ్చినట్టే. దీని కారణంగా మీ ఇంట ఐశ్వర్య లక్ష్మి స్థిరంగా ఉండక మీ సంపద యోగంలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. దీపారాధన. కార్తీక దీపారాధన మన పూర్వకర్మల పాపాలను తొలగించి వెలుగును, శుభాన్ని ఇస్తుంది. మీ ఇంటి దీపారాధన సామాగ్రిని, ముఖ్యంగా వాడినవి లేదా మీ ప్రత్యేక పూజ కోసం ఉంచినవి, ఇతరులకు ఇవ్వడం అంటే మీ పాప ప్రక్షాళన ఫలాన్ని కూడా పంచుకున్నట్టే. పరిహారం. ఒకవేళ మీ బంధువులు కోరితే వారికి వేరే కొత్త వస్తువులను కొనివ్వండి, కానీ మీ ఇంట్లో పూజకు ఉపయోగించే వస్తువులను మాత్రం ఇవ్వకండి. తులసి మొక్క కావాలంటే నర్సరీ నుండి కొని ఇవ్వవచ్చు, కానీ మీ తులసి కోటలోని మట్టి మాత్రం ఇవ్వకూడదు. దానం చేయకూడని 2వ వస్తువు మాంగళ్య బలం. కార్తీక మాసంలో మహిళలు పొరపాటున కూడా పంచుకోకూడని 2వ ముఖ్యమైన వస్తువు మాంగళ్య బలానికి సంబంధించిన వస్తువులు. ఆ వస్తువులు పసుపు, కుంకుమ డబ్బా, మీరు ప్రతిరోజు వాడేది. పసుపు కొమ్ములు, మీరు ప్రత్యేక పూజకు వాడేవి. ముఖ్యంగా మీ నుదుటిపై పెట్టుకున్న కుంకుమను వేరే వారికి ఇవ్వడం. గాజులు లేదా పూసల దండ, మీరు తరచుగా వాడేవి. ఆధ్యాత్మిక కారణాలు మరియు నష్టాలు. మాంగళ్య బలం. ముత్తైదువులు ధరించే పసుపు, కుంకుమ, గాజులు
అనేవి వారి మాంగళ్య బలం, సౌభాగ్యం మరియు ఐదవతనం యొక్క శక్తికి చిహ్నాలు. కార్తీక మాసంలో శివుడిని పూజించడం ద్వారా ఆ మాంగళ్య బలం రెట్టింపు అవుతుంది. నష్టం: మీరు అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో మీ వ్యక్తిగత పసుపు కుంకుమ డబ్బాను ఇతరులకు దానం చేస్తే లేదా మీ నుదుటి కుంకుమను తుడిచి ఎవరికైనా ఇస్తే, ముఖ్యంగా ఆ కుంకుమను నేరుగా తాకడం ద్వారా మీ మాంగళ్య శక్తి మరియు సౌభాగ్యం పంచుకోబడతాయి. దీని వలన మీ భర్తకు సంబంధించిన విషయాల్లో లేదా మీ అదృష్టంలో అడ్డంకులు వచ్చే అవకాశం ఉంటుంది. పురాణ కథ: పసుపు కుంకుమలు లక్ష్మీ స్వరూపాలుగా భావిస్తారు. ఈ వస్తువులను ఇంటి నుండి ఇతరులకు దానం చేయడం ద్వారా మీ ఇంట్లో ఉండవలసిన శ్రేయస్సు మరియు స్థిరలక్ష్మి వెళ్ళిపోతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. పరిహారం: ఎవరికైనా కుంకుమ అడిగితే కొత్త ప్యాకెట్ కొని వారికి దానం చేయండి, లేదా వేరే ప్రత్యేకమైన డబ్బాలో కొత్త కుంకుమను ఉంచి ఇవ్వండి. కానీ మీ ప్రతిదిన పూజకు ధారణకు వాడే కుంకుమ డబ్బాను పంచుకోకండి. కార్తీక మాసంలో మనం దానం చేయకూడని 2 ముఖ్యమైన విషయాలు: తులసి మరియు దీపారాధన వస్తువులు. స్థిర సంపద మరియు పుణ్యఫలం తరలిపోకుండా. మాంగళ్య బలానికి సంబంధించిన పసుపు కుంకుమ. సౌభాగ్యం మరియు మాంగళ్య బలం తరలిపోకుండా. ఈ సూచనలు ఎవ్వరిని బాధపెట్టడానికి కాదు. మన ధర్మశాస్త్రాలు, పద్ధతులు మన శ్రేయస్సును, ఐశ్వర్యాన్ని నిలబెట్టడానికి ఉద్దేశించినవి. అనుకోకుండా తప్పు జరిగితే పరిహారం: ఒకవేళ మీరు ఇప్పటికీ ఈ వస్తువులు ఎవరికైనా ఇచ్చేసి ఉంటే చింతించకండి, ఈ పరిహారం చేయండి. శివాలయం దర్శనం. కార్తీక సోమవారం రోజున శివాలయాన్ని దర్శించి 11 దీపాలు వెలిగించండి. దానం: శివుడికి అత్యంత ప్రీతికరమైన వెండి లేదా రాగితో చేసిన ఏదైనా చిన్న వస్తువును, లేదా ఉదాహరణకు చిల్లర నాణెం లేదా చిన్న త్రిశూలం ఆలయానికి దానం చేయండి. ప్రార్థన: ఓం నమఃశివాయ మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ మాంగళ్య బలం మరియు ఐశ్వర్యం మళ్ళీ మీ ఇంట్లోకి రావాలని శివుడిని కోరుకోండి. ఈ కార్తీక మాసం మీకు అఖండ ఐశ్వర్యాన్ని, సౌభాగ్యాన్ని మరియు అదృష్టాన్ని అందించాలని ఆ శివపార్వతులను కోరుకుందాం. గుర్తుంచుకోండి, సరైన నియమాలు పాటించడం ద్వారా మీ భక్తికి, పూజకు సంపూర్ణ ఫలం లభిస్తుంది. ఓం నమఃశివాయ. శుభమస్తు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.